హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాజీబీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రీసెంట్గా మేము మ్యాంగో పికిల్ అయితే పెట్టామండి. అది ఎలా పెట్టాము ఏంటి అనేది ఈ ఫుల్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. అండ్ ఎక్కడెక్కడైనా కొంచెం మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మార్కెట్కి వెళ్ళాము. గుంటూరు మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి జలాలు తీసుకున్నాం అనమాట. అలా తీసుకొని అక్కడే మనం అరౌండ్ మనకి కాయ వచ్చేసి 25 రూపీస్ అలా పడింది. అండ్ కట్ చేసినందుకు 8 రూపీస్ అలా తీసుకున్నారు. అరౌండ్ మాకు బడ్జెట్ వచ్చేసి అక్కడ 500 బిలో అయ్యింది. మేము టోటల్ 12 కాయలు తీసుకున్నాం అనమాట. అంటే 12 పళ్ళు తీసుకున్నాము. అలా కట్ చేస్తే మాకు అరౌండ్ 6 kgs ఆర్ 7 kgs అలా వచ్చాయి. సో ఈ చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మేము మా పక్కింటి ఆంటీ ఇద్దరం పెట్టుకున్నాము ఒకేసారి. సో అది అలా తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకొని మొత్తం అండ్ ఇలా మనం గైడ్ చేసుకోవాలన్నమాట. అంటే దాని మీద ఉన్నవన్నీ తీసేసుకోవాలి అండ్ క్లీన్ చేసుకోవాలి. తడ అనేది ఉండకూడదు. ఇది వచ్చేసి కేజీ డబ్బా అన్నమాట. మేము తీసుకున్న కొలతలు దీంతోనే కొలిచాము. యాక్చువల్గా మేము తీసుకున్న కొలతలు వచ్చేసి ఆవు పిండి 1/2 కిలో దాకా తీసుకున్నాము. అండ్ మెంతి పిండి వచ్చేసి 150 grams తీసుకున్నాము. అండ్ 1 kg కారము, 2 kgలు ఉప్పు తీసుకున్నాం అనమాట. టోటల్ అంటే మేము వేసుకున్న ఎస్టిమేషన్ కొలత అది. యాక్చువల్గా అంటే 6 kgs అరౌండ్ 6.5 7 kgsకి మేము తీసుకున్న కొలతలు అవి. మీకు కావాలి అని అంటే దానికి ఎక్సెస్, అంటే ఇప్పుడు ఎంత అయితే తీసుకున్నామో దానికి ఎక్సెస్ తీసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు 7 kgsకి 1/2 కిలో ఆవు పిండి, 150 grams మెంతి పిండి, 2 ప్యాకెట్స్ ఉప్పు అండ్ 1 kg కారం తీసుకున్నాం అనమాట. మీకు కావాలి అంటే దానికి ఇంకొంచెం ఎక్సెస్ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. మాకైతే యాక్చువల్గా మేము పట్టిన అంటే మా ఆంటీ వాళ్ళు పట్టింది అయితే అదే అనమాట కొలత. సో అది. అండ్ ఎల్లిపాయలు వచ్చేసి చిన్నులపాయలు వచ్చేసి 1/2 కిలో తీసుకున్నారు మాకు. అండ్ పక్కింటి ఆంటీ వాళ్ళైతే 1/2 కిలో తీసుకున్నారనమాట. వాళ్ళు అరౌండ్ 25 కాయలు అనమాట అది. అండ్ మేము యూజ్ చేసిన కారం అయితే మేము ప్యాకెట్ కారం యూజ్ చేసామండి. యాక్చువల్గా మా ఇంట్లో పట్టిన కారం లేదు. సో అందుకని మేము ప్యాకెట్ కారం అయితే యూజ్ చేసాం. బట్ బాగుంది. సో ఆ బ్రాండ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే ఆ ప్యాకెట్ మూలంగా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ కారం వైజ్ కానివ్వండి అండ్ టేస్ట్ పరంగా కానివ్వండి వెల్ గుడ్, బాగుంది కాబట్టి నేను రిఫర్ చేస్తున్నాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే లేవు అందులో. ఆ కారం కలర్ కానివ్వండి అదంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మా వరకు అంటే మేము ఇంట్లో పెట్టిన కారంకి తీసుకున్న కొలతలు అనమాట ఇవి. ఇది వచ్చేసి పక్కింటి ఆంటీ వాళ్ళ మామిడికాయలు. అది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను నేను, అంతే. అంతకుమించి నేను హెవీగా ఏమి యాడ్ చేయలేదండి. చిన్న క్లిప్. ఇది 25 కాయలు అనమాట. ఇవి వచ్చేసి దాన్ని ఏమంటారు, రసాలు అంటారు కదా, అవన్నమాట. వాళ్ళకి మేము తీసుకున్న కొలత కూడా యాజ్ టీజ్ 150 grams మెంతిపొడి, 1/2 కిలో అవి, అదనమాట సేమ్ కొలత. బట్ కాకపోతే కారం ఉప్పు మాత్రం కొంచెం చేంజ్ అయ్యింది, అంతకుమించి ఏం లేదు. అలా ఎల్లిపాయలు 1/2 కిలో వేశారు. అండ్ కొలత వచ్చేసి మీకు డబ్బా చూపించాం కదా, దానికి 2 kgs తీసుకుంటే కాయలు, 1 గిద్ద కారం, 1 గిద్ద ఉప్పు అనమాట. అండ్ మెంతిపిండి ఆవుపిండి అంటే మనం వేసుకోవచ్చు, అంటే తీసుకున్న వరకు మొత్తం వేసేసుకోవచ్చు. బట్ మేము డివైడ్ చేసి వేసి కలుపుకున్నాం అనమాట. అంటే ఒకేసారి కలపడానికి అవ్వదు కదా. సో కొంచెం తీసుకొని అలా కలిపాము. అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం మేమైతే ఫస్ట్ ఆయిల్ కలపలేదండి. ఎండ్ ఆఫ్ ది డేకి అంటే మేము ఫస్ట్ కారమును ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్లో మొత్తం మిక్స్ అయ్యి మేము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అరౌండ్ ఈవినింగ్ 9:30 10 అనుకుంటా అరౌండ్ ఆ టైంలో మేము ఆయిల్ అనేది యాడ్ చేసాము. ఫస్ట్ డే అయితే మేము ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. సో యాజ్ యూజువల్గా అలా అన్నీ మిక్స్ చేసేసి ఫస్ట్ అయితే ముక్కకి బాగా పట్టేలా అయితే పెట్టేసామన్నమాట. ఇదిగోండి కొలత వచ్చేసి ఇలా 2 డబ్బాస్కి అంటే 2 kgsకి 1 గిద్ద కారం, 1 గిద్ద ఉప్పు అన్నమాట. అండ్ ఎల్లిపాయలు, ఆవు పిండి, మెంతిపిండి అంటే కామన్, అది మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. బట్
తీసుకున్నది మొత్తం అయితే మేము వేసేసాము, ఎక్కడ మేము మిగల్చలేదు. సో అది ఎంతైతే వేసుకుంటామో టేస్ట్ అంత బాగా వస్తుంది అదనమాట. మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. అండ్ ఇంకా యాజ్ యూజువల్ మొత్తం మేము అలా కలిపేసుకున్నాము. అలా కలిపేసుకొని ఓ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అది అలా పెట్టుకున్న తర్వాత మేము సారీ ఫర్ దట్, బట్ ఏంటంటే నేను ఆయిల్ కలిపేటప్పుడు వీడియో క్లిప్ అనేది తీయడం మర్చిపోయానండి. నేను లేని టైం చూసి వీళ్ళు కలిపేశారు, నాకు అప్పుడు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. సో నేను థర్డ్ డే అది ఊరుతుంది కదా పచ్చడి, ఆ ఊరినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను, అది కూడా అందులో ప్రాబ్లం ఏం లేదు. కొలత అయితే అది. సో మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంది, ఇంకా మాకు క్లారిటీగా కావాలి అంటే, మేమైతే ఫస్ట్ టైమేనండి పచ్చళ్ళు పెట్టడం. మా ఇంట్లో మా మదర్కి రాదు. సో మా రిలేటివ్స్ పెట్టి పంపించడమే తప్ప మా మదర్కి అయితే రాదు. సో మాకు పక్కింటి ఆంటీ ఉన్నారు, ఆ ఆంటీ పట్టి ఇచ్చారనమాట. సో ఆ కొలతే నేను కూడా ఇప్పుడు నేను వీడియో తీశాను. యాక్చువల్గా మాకైతే పచ్చళ్ళు పెట్టడంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అలా మేము ఫస్ట్ టైమే పెట్టడము. సో మాలాగా ఎవరైనా ఫస్ట్ టైం పచ్చళ్ళు పెట్టే బ్యాచ్ ఎవరైనా ఉంటే కనుక ఈ కొలతలు ఒకసారి ట్రై చేయండి. బట్ టేస్ట్ పరంగా అయితే వెల్ గుడ్ ఉంది, ఆసమ్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది, అందులో ప్రాబ్లమే లేదు. ఇన్ కేస్ మీకు క్లారిటీ లేదక్క, ఇంకా బాగా కావాలి అంటే, ఇంకా ఇదిగా కావాలి అంటే క్లారిటీగా ఇంగ్రీడియంట్స్ ఇలా 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 అంటే నేను ఫుల్ వ్లాగ్ తీస్తాను ఇంకా క్లారిటీగా. అంటే ఆంటీని కూర్చోబెట్టి ఎలా తీయాలి ఏంటంటే నేను మొత్తం మాట్లాడిస్తాను, ఇంగ్రీడియంట్స్తో సహా నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీ ఒక్క సపోర్ట్ నాకు ఇవ్వండి. నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ సపోర్ట్, ఎందుకంటే చిన్న ఆశతో నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ క్రాఫ్ట్ కానివ్వండి, ఇలా పచ్చళ్ళు కానివ్వండి, ట్రావెల్స్, ఏదో ఒక కంటెంట్ అయితే నేను ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంటే ఇస్తాను, కానీ నాన్ యూస్ఫుల్ కంటెంట్ అయితే నేను ఇవ్వను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.